నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతా ఉన్నది. మంత్రి వర్సెస్ నాయని రాజేందర్ రెడ్డి అనే విధంగా వ్యాఖ్యలు పెను దుమారం రేపుతా ఉన్నది సోషల్ మీడియాలో. నిజంగా వీళ్ళ పనితీరు కూడా ఎట్లా ఉన్నదంటే మంత్రి ఎమ్మెల్యేలను లెక్క చేయకుండా పోవడం అనేది, లేకపోతే మంత్రికే సవాల్ విసరడం అనేది వీళ్ళు అక్కడ వరంగల్ రాజకీయాల్లో పెద్ద చర్చాంశం వచ్చింది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా అసలు వరంగల్లో ఏం జరుగుతూ ఉన్నది? మంత్రిని కేతారు చేయకుండా, అంటే లెక్క చేయకుండా ఈ రెడ్డి ఎమ్మెల్యేలు మరి ఏం చేస్తూ ఉన్నారు? మంత్రి గారే తప్పు చేస్తూ ఉన్నారు. ఒకసారి శనార్థి తెలంగాణలో వచ్చిన కథనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకసారి చూద్దాం. సురేఖ వర్సెస్ నాయిని, చిచ్చు రేపిన భద్రకాళి ధర్మకర్తల నియామకం. తనకు తెలియకుండా ఆలయ డైరెక్టర్ను నియమించడంపై ఎమ్మెల్యే నాయిని మండిపాటు. ఎమ్మెల్యేకు తెలియకుండా, స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఆలయ ధర్మకర్తలను మంత్రి గారిని నియమించారట. దానిలో ఇదివరకే వీళ్ళకు పచ్చగడ్డేస్తే బగ్గుమనే విధంగా ఉన్నది. అంటే ఒక మంత్రిని కేదారి చేయకుండా ఎందుకు పోతున్నారు మరి ఎమ్మెల్యేలు? ఇక నాయని కామెంట్స్పై మంత్రి సురేఖ ఫైర్. మంత్రిగా ఇద్దరు డైరెక్టర్లు నియమిస్తే ఇబ్బంది ఏంటని ఆగ్రహం. అంటే ఇద్దరు డైరెక్టర్లను నేను మంత్రిగా నియమిస్తే మీ తప్పేముంది, అలా నియమించరాదా, నేను నియమించరాదా అన్న తప్పేముందని మంత్రి గారు అంటా ఉన్నారు. ఒకసారి మిగతా వివరాలు 2వ పేజీలో ఉన్నాయి. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇడుంది. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. మంత్రి సురేఖ ఎమ్మెల్యే నాయని మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి చిచ్చు రేపింది. మంత్రి కొండా సురేఖ ఇటీవల భద్రకాళి ఆలయ కమిటీ డైరెక్టర్లను నియమించారు. భద్రకాళి ఆలయ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. వరంగల్ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా నాయని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన స్వంత నియోజకవర్గంలోని కీలకమైన భద్రకాళి ఆలయ కమిటీ డైరెక్టర్ల నియామకాన్ని తనకు తెలియకుండా మంత్రి కొండా సురేఖ తన అనుకూల వర్గీయులను నియమించుకున్నారని రాజేందర్ రెడ్డి మినిస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మినిస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేసిండట నాయన్ రాజేందర్ రెడ్డి. మండిపడ్డారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సురేఖ కావాలనే పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని, ఈ వ్యవహారాన్ని తాను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంటే కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు మీరు కొట్టుకునే తీరు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి చూస్తలేడా? ఎప్పుడు కొట్టుకునే తీరు తీస్తలేరా? లేకపోతే అటు కొండా మురళికి సంబంధించి ఎస్కాట్ విషయంలో కూడా పెద్ద రచ్చ అయింది, అది అధిష్టానం దృష్టికి వెళ్తలేదా? రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి సోషల్ మీడియా చూడడా? తెలంగాణలో ఉంటాడు కదా, ప్రత్యేకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ నిజంగానే అంటే ఆమెపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరని వీళ్ళు ఇట్లా చూస్తున్నారా? లేకపోతే ఒక మంత్రి వినా ఎందుకు మర్రపడుతున్నారు మరి ఎమ్మెల్యేలు? ఇదే నిజంగా ఒకవేళ బీసీ ఎమ్మెల్యేలు ఉండి ఒక రెడ్డి మంత్రి ఉంటే వాళ్ళ మీద మర్రపడితే అట్నే చూసుకుంటూ ఉంటారా? సాధ్యమవుతుంది అది? పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగలగాని అయితే నాయని రాజేందర్ రెడ్డి ఏదో అదృష్టం కొద్ది ఇక్కడ కొండా సురేఖ ఏం చెప్తున్నారంటే, మరోవైపు నాయని వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. నాయని రాజేందర్ ఏదో అదృష్టం కొద్ది మాత్రమే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగలిగారని విమర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే నాయని కామెంట్స్పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాయని లాంటి వ్యక్తిపై తాను ఏ రకమైన వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదన్నారు. రాష్ట్ర మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలు నియమించుకునే స్వేచ్ఛ తనకు లేదా అంటూ ప్రశ్నించారు. తానే ప్రత్యేకంగా ఆ ఇద్దరిని ధర్మకర్తల నియామకం విషయంలో నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఇద్దరి పేర్లు కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చినవేనన్నారు. ఎమ్మెల్యే నాయనిపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నట్లు చెప్తున్నారు. మరి నాయని రాజేందర్ రెడ్డి ఏమంటారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే, అధిష్టానం నిర్ణయం మేరకే ఈ 2 ధర్మకర్తల నియామకాన్ని చేపట్టినా, నేను నియమించిన, ఇందులో తప్పేం లేదు, ఈ ఆయన వ్యాఖ్యలను ఆయనకే వదిలేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఈయన రాజేందర్ రెడ్డి ఏమంటున్నా అంటే ఒక్కసారి చూద్దాం. ఇది రాజేందర్ రెడ్డి మాట ఏమంటున్నంటే, రైట్, నేను ఇంతకుముందే చెప్పిన, నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ. ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని, హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు.
నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నాకు గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము అక్కడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వారి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. బాగా సీరియస్ వేసుకుపోతాడు అన్నట్టు, బాగా సీరియస్ వేసుకుపోతాడు. ఈమె మంత్రి గారు ఏమంటున్నారంటే, కొండా సురేఖ గారు ఏమంటా ఉన్నారంటే, అసలు అధిష్టానం నిర్ణయం మేరకే నేను నియమించిన, నాకు ఇద్దరు ధర్మకర్తలు నియమించే హక్కు లేదా నాకు, అసలు ఆయన వ్యాఖ్యలు ఆయనకే వదిలేస్తున్నా అని చెప్పింది. ఈయన వ్యాఖ్యలేమో రాజేంద్ర రెడ్డి గారి వ్యాఖ్యలు ఇట్లా ఉంటున్నాయి. మరి ఒకవేళ నిజంగానే ఒక బీసీ ఎమ్మెల్యేలు ఉండి ఒక రెడ్డి మంత్రి గారికి మీదకి ఈ విధంగా వీళ్ళు మాట్లాడగలుగుతారా? ఈ విధంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారా? మంత్రిని డామినేట్ చేసినట్టు మాట్లాడగలుగుతారా? ఒకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. వరంగల్లో జరుగుతున్న రాజకీయం ఏ పార్టీలో చూసినా గంతే, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. మంత్రికి ఉన్న ఎమ్మెల్యేలకు పడతలేదు, ఎమ్మెల్యేలకు మంత్రికి పడతలేదు. ఇట్లా జరుగుతూ ఉన్నది. రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయడం కోసం కాదు, వాళ్ళ ఆధిపత్యం చెలాయించడం కోసం కొనసాగుతున్న రాజకీయాలుగా కుట్రగా కనబడతా ఉన్నది. దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.